చూడండి నాన్న, ఇక్కడ వరకు నేర్చుకుందాం కదా. ఇప్పుడు చూడండి, घाघ ने पूरे विश्वास के साथ उत्तर दिया. घाघ పూర్తి విశ్వాసంతో తనకి రాజుగారికి ఇది చెప్పాడనమాట. ఏమని? ఆన్సర్. ఉత్తర్ అంటే ఆన్సర్ అన్నమాట. आंसर చెప్పాడు. मैं कहता हूँ कि वर्षा होगी और मूसलधारा वर्षा होगी. इतना कहकर घाघ अपने घर चले गए. घाघ राजूगार की समाधान చెప్పాడన్నమాట. समाधान दिया, उत्तर दिया. राजा ने क्या कहा था? कोई आसमान में बादल नहीं है, बिजली नहीं गरज रही है, इससे वर्षा कैसे होगी? ऐसे राजा ने किससे कहा? घाघ से कहा था. घाघ ने पूरे विश्वास के साथ उत्तर दिया, आंसर दिया. क्या दिया? मैं कहता हूँ कि वर्षा होगी, वर्षा ज़रूर होगी. वर्षा होने की सूचना मुझे दिखाई दे रही है. वर्षा होगी, मूसलधारा वर्षा होगी मूसलधारा मीन्स मोटी मोटी बूंदों से बरसने वाले बारिश को మూసల్ధార कहते हैं. మీన్స్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద చినుకులు ఉంటాయి చూడండి, లావు చినుకులు వర్షం పడతాయి, లావు చినుకులతో వర్షం పడుతుంది చూడండి. దాన్ని ఆ లావుగా వర్షపు బిందువులతో కురిసేటువంటి వర్షాన్ని ఏమంటాము అంటే మూసల్ధార వర్షము అంటామన్నమాట. इतना कहकर घाघ अपने घर चले गए. इतना कहकर कहाँ से चले गए? राज दरबार से अपने घर वापस चले गए. చూడండి అన్న, తనకి రాజుగారు చెప్పారు, ఆకాశంలో నాకు మేఘాలు లేవు, తర్వాత ఈ యొక్క మెరుపులు కూడా మెరవట్లేదు, మీకు ఎలా వర్షం కురుస్తుందని చెప్తున్నారు మీరు అని చెప్పేసి రాజుగారు ఘాఘతో చెప్పేటప్పటికి ఘాఘ చాలా విశ్వాసంతో ఆన్సర్ ఇచ్చాడనమాట. ఏమంటే నమ్మకంతో ఆన్సర్ ఇచ్చాడు. నేను చెప్తున్నాను కదా వర్షం వస్తుందని, వర్షం తప్పకుండా వస్తుంది. మౌర్ మూసల్ధార వర్ష హోగి, లావు బిందువులతో కురిసేటువంటి వర్షాన్ని మూసల్ధార అంటే ఏంటి? ఫాస్ట్గా, బాగా వెరీ ఫాస్ట్గా వర్షం. మూసల్ధార అంటే లావు చినుకులతో చాలా వేగంగా కురిసేటువంటి వర్షాన్ని ఏమంటామంటే మూసల్ధార అంటామన్నమాట. ఇతనా కాక ఘాఘ అప్నే ఘర్ చలిగే, ఇలా చెప్పి ఘాఘ తన ఇంటికి వెళ్ళిపోయాడనమాట. రాత్ హుయి, ఘాఘకి నిగా ఆకాశ్ పర్ టికీ థీ. రాత్ హుయి, రాత్రి అయిందనమాట. ఘాఘ్ ఇంకా తన కనుదృష్టి అంతా కూడా ఎటువైపు ఉంది? ఆకాశం వైపు ఉన్నదనమాట. తన కనుదృష్టి అంతా కూడా ఆకాశం వైపు ఉన్నదనమాట. थोड़ी ही देर में चारों ओर से बादल गिरने लगे. थोड़ी देर में ఏమైంది అప్పుడు? थोड़ी ही देर में क्या हुआ? चारों ओर से बादल गिरने लगे. चारों ओर से, आकाश के चारों ओर से क्या हुआ था? బాదల్ ఆనే లగే. నాలుగు వైపుల నుంచి ఏమైందనమాట? మేఘాలు కమ్ముకొస్తూ ఉన్నాయన్నమాట. కొంచెం సేపటికి ఆ రాత్రి అయింది. తనకు కనుదృష్టి అంతా కూడా ఆకాశం వైపు నిలిచి ఉన్నది. కొంచెం సేపటికే నలువైపుల ఆకాశంలోంచి మేఘాలు కమ్ముకుని రావడం చూశాడనమాట. ఘాఘకి ఖుషీగా ఠికానా నా రహా. అలానే కదా, మనకి ఇష్టమైన ఏమన్నా కనిపించినా కానీ మనం ఏమైనా సంతోషకరమైనటువంటి వార్త వింటే మనం కూడా ఏం చేస్తాము? చాలా సంతోషిస్తాము. అసలు మన యొక్క సంతోషానికి హద్దులు ఉండవు అనమాట. అవును కదా? అలానే ఘాఘకోవి ఖుషీగా ఠికానా నా రహా, ఇంకా తన సంతోషానికి కూడా హద్దులు లేవన్నమాట. అంత సంతోషించాడనమాట. कुछ ही देर में मोटी मोटी बूंद भी पड़ने लगी. क्या हुआ था? कुछ देर में मोटी मोटी बूंदें भी पड़ने लगी. కొంతసేపటికి లావు బిందువులు అంటే ఏంటి? వర్షపు బిందువులు పడ్డం మొదలుపెట్టాయన్నమాట. उसके बाद क्या हुआ तो इतने ज़ोर का पानी पड़ा कि नदी नाले तलया उफने लगे. దీని తర్వాత ఇంకెలా వర్షం ఎలా కురిసింది అంటే లావు చినుకులతో బాగా వేగంగా జోరుగా వర్షం ఎలా కురిసింది అంటే ఆ వర్షపు నీటి ద్వారా కాలువలు, నదులు అన్నీ కూడా నిండిపోయి ఉప్పొంగుతూ ఉన్నాయన్నమాట. బ్లూమింగ్, ఉఫన్ అని అంటే బ్లూమింగ్ అనమాట, ఉప్పొంగడం మొదలు పెట్టినమాట. తర్వాత నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాము. धरती की प्यास बुझी.
చాలా ఏళ్ళ సంవత్సరాల నుంచి వర్షం లేకపోయేటప్పటికీ ఈ యొక్క భూమి అంతా ఎండిపోయి దాహంతో ఉంది కదా, భూమి అంతా కూడా ఎండిపోయి దాహంతో ఉంది కదా, ఇంకా ఆ యొక్క భూమి తన యొక్క దాహాన్ని ఈ వర్షం ద్వారా తీర్చుకుందనమాట. దాహము తీరింది. రాజా కా డర్ దూర్ హో గయా, రాజుగారు ఏమైతే భయపడ్డారో ఆ భయము దూరం అయిపోయిందన్నమాట. దాదురు బోల్నే లగే, దాదురు అంటే వర్షం వచ్చేటప్పుడు చూడండి నాన్న, మీరు కూడా చాలా చక్కగా అబ్జర్వ్ చేస్తే వర్షం పడే ముందు కప్పలు బ్యాక్ 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 అని అరుస్తూ ఉంటాయి, అవునా కదా, తెలుసా నాన్న? మీకు ఒకసారి చూడండి, కప్పలు అరుస్తూ ఉండడం మొదలుపెట్టాయి అనమాట. వర్షపు సూచన వాళ్ళకి వెళ్తుంది తెలుస్తుంది కదా, మనకంటే ముందే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. బర్డ్స్కి యానిమల్స్కి యొక్క పీకాక్స్ ఏమో నృత్యం చేయడం మొదలు పెడతాయి వర్షం సూచన చూడంగానే. ఈ యొక్క కప్పలు కూడా అరుస్తూ ఉంటాయి అన్నమాట. కప్పలు ఎంత ఎక్కువగా అరిస్తే అంత పెద్ద వర్షం కురుస్తుంది అని చెప్పేసి పెద్దలు అంటారన్నమాట. పపీ హే పిహు పిహు చిల్లానే లగే. ఈ యొక్క పప్పీహే అంటే ఏంటి? పప్పీహే అంటే హాక్ బర్డ్ అంటారు. ఏమంటారంటే కామన్ హాక్ బర్డ్ అంటారు. పప్పీహే అంటే ఏంటి? కామన్ హాక్ బర్డ్ అనమాట. ఆ యొక్క హాక్ బర్డ్ ఏం చేస్తున్నాయి? పిహు పిహు అని చెప్పేసి అరవడం అవి కూడా మొదలుపెట్టాయి అనమాట. చారం ఓర్ ఆనందికి లహరే దౌడ్ గయి. ఇంకేంటి, వర్షం కురిసింది కదా, చాలా ఏళ్ళ తర్వాత వర్షం, చాలా సంవత్సరాల తర్వాత వర్షం కురిసేటప్పటికీ ఏమైంది, నలువైపులా కూడా ఇంకా సంతోషం వ్యాపించిందనమాట. సంతోషం వ్యాపించింది, అందరూ కూడా సంతోషంతో ఉన్నారు. ఆ వాతావరణం అంతా కూడా, ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా చాలా చక్కగా, అందంగా, చాలా సంతోషంగా ఉందన్నమాట అక్కడ వాతావరణం అంతా కూడా. రాజాని ప్రసన్న హోకర్ సభ బులాయి. రాజుగారు సంతోషించి సభ ఏర్పాటు చేశారనమాట. ఘాగు కోపి బులాయా గయా. ఘాగ్ను కూడా పిలిపించడం జరిగిందనమాట. ఘాగ్ని సభకు సంబోధిత్ కర్తే హుయే కహా. ఘాగ్ అడ్రస్ ఇస్తూ, సంబోధిత్ కన్నా అంటే అడ్రస్ అనమాట, అడ్రస్ ఇస్తూ చెప్పాడనమాట. ఏమని చెప్పాడు ఘాగ్? యాద్ రఖియే హమారే పశు పక్షి ఐసే యంత్ర హై జో కభీ झूठ नहीं हो सकते. మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మిగతా జ్యోతిషులు చెప్పారు కదా, ఏం చెప్పారు? వర్షం కురవదు అని చెప్పేసి బల్ల గుద్దిరెడ్డి చెప్పారు కదా, అందుకని ఘాగ్ చెప్పారనమాట. చూడండి, మీరు అంచనా వేయడం తప్పు, మీ అంచనా తప్పు. యానిమల్స్, బర్డ్స్ ద్వారా కూడా మనకి వర్షపు సూచన వస్తుంది. అవి ఎప్పుడు కూడా అవి ఎలాంటి మిషన్స్ అంటే, అంటే మిషన్స్, అవి పశు పక్షులు ఎలాంటి మిషన్స్ అంటే ఆ యొక్క మిషన్స్ అవి ఎప్పుడు కూడా అబద్ధము కావు. వాటి అంటే ఏంటి? వాటి యొక్క వర్షం వచ్చేది వాటికి ముందే తెలుస్తుంది కదా, యానిమల్స్కి, బర్డ్స్కి తెలుస్తుంది కదా, అవి వాటి యొక్క అంచనా ఎప్పుడు కూడా మనకి తప్పు కాదు. అది ఎప్పుడు కూడా ఆ యంత్రాలు మనకి ఎప్పుడు కూడా నిజమే చెప్తాయి. వాటి ద్వారా అంటే అవి ఎప్పుడు కూడా అబద్ధము కావు. झूठे नहीं हो सकते. झूठे అంటే ఏంటి? అబద్ధము కావు. వాటి యొక్క సూచనలు అబద్ధము కావు. ఉన్హే ఠీక్ సే జానే పహచానేకి జరూరత్ హై. మనము చాలా క్లియర్గా వాటిని మనము తెలుసుకోవాలి. వాటి యొక్క ప్రవర్తనని, వాటి యొక్క నడవడికని, పశుపక్షుల యొక్క నడవడికని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవాలి అని ఘాగ్ చెప్పాడనమాట. ఎవరితో చెప్పాడు? అక్కడ రాజు సభ ఏర్పాటు చేశారు కదా, ఆ సభలో ఉన్నటువంటి అందరికీ కూడా చెప్పాడనమాట. ఉనికి బోలి హమే భలే హీ నా సమझे. అంటే ఉనికి బోలి అంటే ఏంటి? తను ఉనికి బోలి అంటే ఏంటి? వాళ్ళు మళ్ళీ మాట్లాడలేరు మనము వాటి యొక్క మాటలు మనము సమझे అంటే అర్థం చేసుకోలేకపోయినప్పటికీ కూడా, నాహి సమझे మనం అర్థం చేసుకున్నప్పటికీ కూడా, లేకిన్ ఉనికి హావ్ భావ్ చాల్ ఢాల్ బహుత్ కుచ్ కహ సక్తే హై. అంటే ఏంటి? వాటి యొక్క హావభావాలు కానీ, వాటి యొక్క నడవడిక కానీ వాటి ద్వారా మనము చాలా ఏం చేస్తాము? కహ సక్తే హై. వాటి యొక్క ఉనికి చాల్ ఢాల్ బహుత్ కుచ్ కర్ సక్తి హై, కహ దేతి హై. వాళ్ళ యొక్క మాటలు మనం అర్థం చేసుకోపోయినప్పటికీ కూడా, వాటి యొక్క హావభావాలు, యొక్క నడవడిక మనకి చాలా
తెలిసేటట్లు చాలా వాటి ద్వారా అవి మనకి చాలా తెలిసేటట్లు చేస్తాయి అన్నమాట. ఏంటి మన వాళ్ళ భాష అర్థం చేసుకోకపోయినా అవి వాటి యొక్క ప్రవర్తన మనకి తెలిసేటట్లు ఉంటుందన్నమాట, తెలియచేస్తాయి. వాటి యొక్క ప్రవర్తన మనకి తెలియచేస్తాయి అన్నమాట. ఏంటి ఇన్ఫర్మేషన్ అనమాట. రాజానే घाघ को पुरस्कार देकर सम्मानित किया.